Audio Jungle. Audio Jungle. మనము ఎవరిని ఆరాధించాలి అనే టాపిక్ వెళ్ళే ముందు మనకు 3 కాలాలు ఉంటాయి. ఆ 3 కాలాలు మనకు అవగాహన ఉంటేనే మనకు మనం నేర్చుకోబోయే అంశం అర్థం అవుద్ది అనమాట. 3 కాలాలని మనం ముందుగా ఆలోచన చేద్దాం. ఆ 3 కాలాలు మీద మనం కొంత పట్టు రావాలి, కొంత గ్రిప్ రావాలి. ఆ తర్వాత నెక్స్ట్ మనం వెళ్ళబోయే మనమున్న కాలం మనకు అర్థమవుతుంది అనమాట. కనుక మనకు బైబిల్లో 3 కాలాలు కనిపిస్తూ ఉంటాయి. మొదటిది పితరుల కాలం, రెండవది మోసే లేదా ధర్మశాస్త్ర కాలం అంటారు, మూడవది క్రీస్తు లేదా క్రైస్తవుల కాలం. ఈ క్రైస్తవుల కాలం యొక్క సబ్జెక్ట్ ఇది అర్థం కావాలంటే ముందు పితరుల కాలం, మోసే కాలం లేదా ధర్మశాస్త్ర కాలం మీద మనకు కొంత అవగాహన రావాలి. దానికోసం మొదటిది పితరుల కాలం, రెండవది మోసే కాలం, మూడవది క్రీస్తు కాలం లేదా క్రైస్తవుల కాలం. ఈ పితరుల కాలం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అయితే ఆదికాండం 1 నుండి నిర్గమకాండం 19 వరకు. ఇది 2500 సంవత్సరాలు జరిగింది. మోసే కాలం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయితే నిర్గమకాండం 20, అపోస్తల కార్యములు 1 వరకు. ఇది 1500 సంవత్సరాల కాలాలు జరిగింది. క్రైస్తవ కాలం ఎక్కడి నుంచి అయితే అపోస్తల కార్యములు 2 నుంచి ఇప్పుడు ప్రస్తుతం ప్రకటన 22 అని రాసుకోండి, లేదా ప్రజెంట్ అన్నా పర్లేదు, ప్రస్తుత కాలం అన్నా పర్లేదు. ఇప్పటికే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2026. ఈ 15 సంవత్సరాల కాలం మొదలుకొని క్రీస్తు కాలం, ఇప్పుడు క్రీస్తు కాలం ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2026. ఈ కాలంలో విశ్వాసులు లేదా దేవుని నమ్ముకున్న ప్రజలు ఎవరిని ఆరాధించారు? పితరుల కాలంలో. మోసే కాలంలో దేవుని నమ్ముకున్న ప్రజలు ఎవరిని ఆరాధించారు అనే విషయాలు మనకు అర్థమవుతాయి. ఈ కాలంలో మనమున్న ప్రస్తుతం ఉన్న క్రైస్తవ కాలంలో లేదా క్రీస్తు కాలంలో మనం ఎవరిని ఆరాధించాలి అనే విషయాలు మనకు అర్థమవుతాయి. ఈ కాలంలో ఎవరిని ఆరాధించారో మనం చూద్దాం. 7-8 వచనాలు. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బెతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బెతేలునకు తూర్పునున్న హాయికిని మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. చాలు. మనం ఫస్ట్ అబ్రహాం కోసం చూస్తాం. అబ్రహాం ఎవరిని ఆరాధించాడు? తర్వాత ఇసాక్ కోసం చూస్తాం, తర్వాత యాకోబు. అయితే అబ్రహాం, ఇసాక్, యాకోబు వీళ్ళు పితరుల కాలంలో ముఖ్యమైన వ్యక్తులు. వీరు ఎవరిని ఆరాధించినట్టు మనం చూస్తున్నాం గ్రంథంలో? యెహోవాకు ఆరాధన చేసినట్టు మనం చూస్తున్నాం. బలిపీఠాలు కట్టి అక్కడ ప్రార్థన జరిగింది. ధర్మశాస్త్ర కాలానికి మనం వద్దాం. ఈసారి ధర్మశాస్త్ర కాలానికి వద్దాం. మోసే కాలం లేదా ధర్మశాస్త్ర కాలం అని రాసుకోండి. ఇది ఈ కాలానికి సంబంధించిన వ్యక్తులు ఈ కాలంలో ఎవరిని ఆరాధించారు అనేది దాన్ని మనం చూస్తున్నాం. ఇతరుల కాలంలో ఎవరిని ఆరాధించారు? ఒక్కడే యెహోవాను, తండ్రి అయిన దేవుని ఆరాధించడం మనం చూసాం. అయితే ఈ మోసే కాలంలో ఎవరిని ఆరాధించారో మనం చూద్దాం. నిర్గమకాండము 6వ అధ్యాయం 3వ వచనం. 6:3. నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రాహాము, ఇసాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని కానీ యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. మరియు వారు పరవాసము చేసిన దేశముగు కనాను దేశమును
వారికిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచితిని. చాలు. ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడకు యెహోవా, అద్వితీయుడకు యెహోవా, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. అవును, చాలు. 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. చాలు. ఇశ్రాయేల్ ప్రజలతో ఏమంటున్నాడంటే, ఇది ధర్మశాస్త్రం అనేది మోసేకి ఇవ్వబడింది కాబట్టి మోసే కాలం లేదా ధర్మశాస్త్ర కాలం అని మనం పిలవచ్చు. ఇశ్రాయేల్తో లేదా యూదులకు అని కూడా పిలవచ్చు. ఇశ్రాయేల్ ప్రజలతో ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడకు యెహోవా. అద్వితీయుడు అంటే ద్వితీయం కానివాడు, ఒక్కడే అని అర్థం. దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడైన దేవుడిని మనం ఏం చేయాలని చెప్తున్నాడంటే, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ప్రేమింపవలెను అనేది ఆరాధన అనే అర్థం ఇస్తుంది. ఆరాధన అనే అర్థానికి మృక్కుట, సాగిలపడుట, నమస్కరించుట, ప్రేమించుట అనే అర్థాలు వస్తాయి. వాటి కోసం మనం అర్థం కావాలంటే ఆరాధన అనే టాపిక్ మనం వెళ్ళాల్సి వస్తుంది. ఆ టాపిక్ మనం వెళ్ళము. అయితే ఇశ్రాయేలు ఎవరిని ఆరాధించారు? అద్వితీయుడకు యెహోవాను ఆరాధించినట్టు మనం చూస్తున్నాం. యెహోషువ గ్రంథం ఒకసారి తీయండి, 24:15 వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదరో, అమోరీయులు దేశమును మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించుదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింపు కోరుకొనినను నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. యెహోషువ అంటున్నాడు ఈ మాట. ఏమన్నాడంటే, మీరు ఎవరిని సేవిస్తారు? నది అద్దరున్న దేవతలను పిలువబడుతున్న విగ్రహాలన మీరు ఎవరిని సేవిస్తారు? నేను నా ఇంటి వారు అందరూ మాత్రము యెహోవాని సేవిస్తాము అని యెహోషువ మాట్లాడుతున్నాడు ఇక్కడ. సమూయేలు 2వ గ్రంథము 15:32. దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. వారు అచ్చటికి రాగా అర్కీయుడైన ఉస్సాయిపై వస్త్రములు చింపుకొని తల మీద ధూళి పోసుకొని వచ్చి రాజును దర్శనం చేసెను. ఇంకా ఆ స్థలము ముందు వచ్చిన చదవండి. 32 ముందుదా చదివింది. దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. వారు అచ్చటికి రాగా అర్కీయుడైన హుసైపై వస్త్రములు చింపుకొని తల మీద ధూళి పోసుకొని వచ్చి రాజును దర్శనం చేసెను. ఆరాధించు స్థలం ఆ కొండ మీద ఉండెను. ఇది హైలైట్ చేయండి ఆ వచనంలో, దానికోసం మనం తీసాము. ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను అంటే దానికోసం ఇక్కడ సమరయ స్త్రీ మాట్లాడుతుంటది యోహాను సువార్త 24లో. ఇతరుల కాలంలో స్థలానికి ప్రాధాన్యత లేదు, కానీ ఈ ధర్మశాస్త్ర కాలంలో, మోసే కాలంలో స్థలానికి ప్రాధాన్యత ఉంది. ఆ స్థలం ఏంటంటే సమరయులు ఆరాధించేది ఆ కొండ మీద. ఇక్కడ యూదులు, ఇశ్రాయేలు మాత్రము ఆ యెరూషలేములో వెళ్ళి ఆరాధిస్తారు. ఎందుకంటే యూదులతో సమరయులతో కలుసుకోరు, సాంగత్యం ఉండదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళకి కొండ మీద, ఒక కొండ మీద వాళ్ళకి ఆరాధించే స్థలం ఉండేది ఆ ధర్మశాస్త్ర కాలంలో. అలాగే యూదులు లేదా ఇశ్రాయేలుకు యెరూషలేము ఆరాధన స్థలం, అది యెరూషలేము దేవాలయం. ఇక్కడ యేసుక్రీస్తు కూడా ఆరాధనకి వెళ్ళాడు. యేసుక్రీస్తు ధర్మశాస్త్ర కాలంలో వచ్చినవాడే. ధర్మశాస్త్రాన్ని ఆయన పాటించాడు. యూదుడు కదా, ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాడు కాబట్టి, యేసుక్రీస్తు ధర్మశాస్త్ర కాలంలో వచ్చాడు కాబట్టి ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు పాటించాడు. ఆ ధర్మశాస్త్ర చట్టం ప్రకారము యేసుక్రీస్తు యెరూషలేముకి ఆరాధనకి వెళ్ళాడు. ఈ అపొస్తల కార్యములు 2 నుంచి మాత్రమే
క్రైస్తవులకు ఇవ్వబడిన చట్టం. ఎందుకంటే మన కొత్త నిబంధన చట్టం ఎక్కడి నుంచి అమల్లో వచ్చిందంటే అపోస్తల కార్యములు 2వ అధ్యాయం నుంచి ప్రకటన వరకు. ఇది క్రైస్తవులు పాటించవలసిన పత్రికలు లేదా చట్టం. కాబట్టి యేసుక్రీస్తు ధర్మశాస్త్ర కాలంలో వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రతి ఏటా తన తల్లిదండ్రులతో యెరూషలేము వెళ్ళి ఆరాధన చేసాడు దేవునికి. యేసుక్రీస్తు యెరూషలేము వెళ్ళిన రుజువులను మనం చూద్దాం. తన 33వ ఏట వరకు యెరూషలేము, ఇశ్రాయేలు ఏం చేయాలంటే అది ఎంత దూరమైనా ఆ ప్రదేశానికి వెళ్ళాలి యెరూషలేముకి. అక్కడ ప్రతి సంవత్సరం 3 సార్లు 3 పండుగలు వస్తాయి. ఆ 3 పండుగల్లో యెహోవాను ఆరాధించడానికి అక్కడ వెళ్ళాలి. యేసుక్రీస్తు కూడా యెహోవాను ఆరాధించడానికి అక్కడ వెళ్ళినట్టు మనం లేఖనాలు చూస్తాం. 12వ ఏట యేసుక్రీస్తు 12వ సంవత్సరంలో ఉన్నప్పుడు పస్కా పండగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెలుచుండవారు. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినముల తీరాన తర్వాత వారు తిరిగి వెలుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిల్చెను. యోసేపును 12వ ఏట యెరూషలేము వెళ్ళారు. యేసు కూడా వెళ్ళాడు తన తల్లిదండ్రులతో పాటు 42లో. ఆయన అంటే యేసుక్రీస్తు అంటే పండుగ దినాలలో ఏటు ఉంటుంది యెరూషలేములో? ఆరాధనలో వీళ్ళు పాల్పంచుకోవడానికి తన తల్లిదండ్రులతో యేసుక్రీస్తు 12వ ఏట ఉన్నప్పుడు వెళ్ళాడు. ఇంకా 30వ ఏట ఉన్నప్పుడు కూడా వెళ్ళాడు. ఒకసారి యోహాను సువార్త 2:13, 2వ అధ్యాయం 13-23 వచనాలు. యోహాను సువార్త 2:13. యూదుల పస్కా పండగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నిటిని దేవాలయంలో నుండి తోలివేసి రూకలు మార్చువారు రూకలు చల్లివేసి వారు బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి నా తండ్రి ఇల్లు వ్యాపారపు టిల్లుగా చేయకూడదు చెప్పాను. ఏమంటా నా తండ్రి ఇల్లు అంటున్నాడు. అంటే యెరూషలేము ఆరాధించే స్థలాన్ని ఓ మందిరంలో ఏం చేస్తున్నారంటే వీళ్ళు పావురాలు అమ్ముకుంటున్నారు. అక్కడ వ్యాపారం జరుగుతుంది. అది యేసుక్రీస్తు 30వ ఏట ఉన్నప్పుడు యెరూషలేము వెళ్ళాడు. అలాగే 31వ ఏట చూసామా 6:4 యోహాను సువార్త 6వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు పస్కా అను యూదుల పండగ సమీపించెను. కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించుమని ఫిలిప్పుని అడిగాను గాని ఏమి చేయనయుండునో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగాను. చాలు ఇక్కడ పండుగ పస్కా అను యూదుల పండుగ. అంటే పస్కా పండుగలో ఈ సంవత్సరానికి 3 సార్లు 3 పండుగలు ఉంటాయి. పస్కా పండుగ, పర్ణశాల పండుగ, పులియాన్ రొట్టెల పండుగ. ఆ పండుగలో ప్రతి ఏటా వాళ్ళు వెళ్ళి ఆ పండుగ ఆచరిస్తూ యెహోవా దేవుని ఆరాధించేవారు. కాబట్టి యేసుక్రీస్తు ఇలాంటి మనం చూస్తున్నాం. 32వ ఏట కూడా మనం చూద్దాం. 11వ అధ్యాయం యేసుక్రీస్తు 32 సంవత్సరాల ఈడున్నప్పుడు యెరూషలేము వెళ్ళాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 55వ వచనం 56. మరియు యూదుల పస్కా పండగ సమీపై ఉండెను గనుక అనేకులు తమ్మును తాము శుద్ధి చేసుకున్నటకై పస్కా రాకమునిపే ఆ పల్లెటూళ్ళలో నుండి యెరూషలేమునకు వచ్చిరి. వారు యేసును వెతుకుచు దేవాలయంలో నిలబడి మీకేమి తోచుచున్నది, ఆయన పండగకు రాడా ఏమి అని ఒకరితో ఒకరు చెప్పుకునిరి. పెద్దవాడైపోయాడు కదా, అంటే ఆయన పండగకు రాడా అని చెప్పేసి యేసుక్రీస్తును వెతుకుతున్నాడు, రాలేదేటి అని చెప్పేసి. అంటే తన 32వ ఏట కూడా యేసుక్రీస్తు యెరూషలేము ఆరాధన చేయడానికి వెళ్ళాడు. అందుకే ఆ సమరయ స్త్రీతో అది మాట్లాడుతున్నాడు మేము అని కలిపేసి. అయితే ధర్మశాస్త్ర కాలంలో యెహోవాను ఆరాధించడానికి యేసుక్రీస్తు వెళ్ళాడు. ఎక్కడ? యెరూషలేము. కాబట్టి మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారము. కాబట్టి ఆరాధించే స్థలము ఈ కొండ కాదమ్మా,
యెరూషలేము కాదమ్మా అని సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. అంటే ఆరాధించే స్థలం ఇప్పుడు ఏది? సంఘం ఎక్కడైతే ఉందో అక్కడ. సంఘము, పరిశుద్ధుల సమూహము, సంఘము. ఇప్పుడు క్రైస్తవ కాలంలో ఎవరిని ఆరాధించాలో మనకు అర్థమవుతుంది. ఇది అర్థం కావడానికి మనం ఈ 2 కాలాలు చూసుకున్నాం. మీకు కొంత అవగాహన వచ్చింది కదా ఈ 2 కాలాలు. అయితే ఇప్పుడు 3వ కాలానికి మనం వెళ్దాం. ఈ 2 కాలాల వాళ్ళు కూడా యెహోవాను ఆరాధించడం మనం చూసాం. అక్కడ భౌతికంగా జరిగిస్తారు, మనం ఇక్కడ ఆత్మ సంబంధంగా జరిపిస్తాం. అక్కడ ఆరాధ దైవం ఒక్కడే, ఇక్కడ ఆరాధ దైవం ఒక్కడే. క్రీస్తు కాలంలో ఎవరిని ఆరాధన చేయాలో మనం చూద్దాం. అపోస్తలు ఎవరిని ఆరాధన చేశారు? ఆది సంఘం ఎవరిని ఆరాధన చేసింది? ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక చదవండి. 2వ అధ్యాయం 11వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక. పరిశుద్ధపరచబడు వారికి అందరికి ఒక్కడే మూలం. ఈ హేతువు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక, నీ నామమున నా సహోదరులకు ప్రచురపరతును, సమాజం మధ్య నీ కీర్తిని గానం చేతును అనెను. అంటే యేసుక్రీస్తు కూడా సంఘంతో కలిసి తండ్రిని ఆరాధిస్తున్నాడు. యేసు సంఘంతో కలిసి తండ్రిని ఆరాధనకు వస్తాడా? ఇది ఒక టాపిక్, దీనికోసం మనం వెళ్ళట్లేదు. ఓకే, ఇంకో పాయింట్ మనం చూద్దాం. అందులో క్రైస్తవుల ఆరాధన ఒక్కడే అనే 2వ పాయింట్ రాసుకోండి. ఆరాధించాలి. అయితే యేసుక్రీస్తుకు దేవుడు ఎవరో, మనకు దేవుడు ఆయనే. యేసుక్రీస్తు ఎవరిని ఆరాధన చేస్తున్నాడో మనము ఆయన ఆరాధించాలి. అపోస్తలులు ఎవరిని ఆరాధన చేశారు, మనము అతన్ని ఆరాధన చేయాలి. అంటే యేసుక్రీస్తు కూడా దేవుడు ఉన్నాడు. అదొక టాపిక్. యేసుక్రీస్తు యొక్క దేవుడు ఎవరు అనే టాపిక్ ఉంటుంది, దానికోసం తర్వాత చదివేద్దాం. అదొక టాపిక్. మనము ఆరాధించడానికి ఒక క్రమం, లేదా క్రైస్తవులు విశ్వసించడానికి విశ్వాస క్రమం ఒకటి ఉంది. అదే యెహోవాను దేవుడుగా మనము విశ్వసించాలి, స్వీకరించాలి. యేసుక్రీస్తును కుమారుడుగా మనం స్వీకరించాలి. పరిశుద్ధాత్మను ఆత్మగా, ఆయన ఆదరణకర్తగా స్వీకరించాలి. యేసుక్రీస్తు ద్వారా తండ్రికి ఘనత మహిమ చెల్లించాలి. కానీ యేసుక్రీస్తు ద్వారా మనం తండ్రికి ప్రార్థన చేయాలి. అది క్రమం, అది విశ్వాస క్రమం. దేవుడే, కానీ మనకు దేవుడు కాదు యేసుక్రీస్తు. మనకు దేవుడుగా నియమించలేదు యెహోవా. ఆ నియమించిన దాన్ని దేవుడు అని చెప్పని దాన్ని మనం ఎందుకు లేఖనాలను వక్రీకరించిన వారం అవుతాం. అపోస్తల బోధనను మనము వక్రీకరించిన వారు అవుతాం. కాబట్టి మనకు ఏ విధంగా అయితే మన విశ్వాస క్రమం ఉందో ఆ విధంగా మనం విశ్వసించాలి. బాప్తిసం తీసుకున్నప్పుడు ఏమని మనం విశ్వసిస్తాం? యేసుక్రీస్తును దేవుడన్నా యేసుక్రీస్తును దేవుడని విశ్వసిస్తే ఇంకో ఆయన ఉన్నాడు కదా, మరి ఇద్దరు దేవుళ్ళు అయిపోతారు కదా. కాబట్టి అపోస్తలు ఏ విధంగా అయితే మనకు అపోస్తల బోధను ఏ క్రమంలో అయితే మనకు ఇచ్చారో ఆ క్రమాన్ని మనం పాటించాలి. యేసుక్రీస్తు కూడా దేవుడు, యేసుక్రీస్తును కూడా ఆరాధించాలి. అలాంటప్పుడు నీ విశ్వాస క్రమం మారిపోతుంది. మరి బాప్తిస్మ ఎవరు నామం తీసుకుంటావు? బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఏమని ఒప్పుకుంటావు? యేసును ఆరాధన చేస్తే. యేసును ఆరాధన చేయమని ఎక్కడ గ్రంథం చెప్పలేదు, యేసు చెప్పలేదు, పరిశుద్ధాత్మ చెప్పలేదు, అపొస్తలులు చెప్పలేదు. కానీ దేవత్మ అనే మాటలో ఆయన ఉన్నాడని ఆయన కూడా ఆరాధించే ప్రారంభం జరుగుతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అయిన దేవుని మహిమార్థమై ప్రభు అని ఒప్పుకొనుటన్నట్లు యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి, దేవుడని కాదు. దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు అంటే కుమారునిగా ప్రతి నామమునకు ఆయనకు ఏ నామం ఇచ్చాడు? పైనామం ఇచ్చాడు. ఆయనకు అనుగ్రహించాడు. ఆయన ద్వారానే రక్షణ. యేసుక్రీస్తు కుమారుడు ప్రభువు అని ఒప్పుకునేలా దేవుడు యేసుక్రీస్తును రక్షించాడు అనమాట. అది యోహాను సువార్త 4వ అధ్యాయంకి వచ్చండి. మన విశ్వాస యొక్క క్రమం మారకూడదు. తండ్రి యేసుక్రీస్తు ద్వారా తండ్రిని ఆరాధన చేయాలి, అదే నియమం. స్త్రీకి పురుషుడు శిరస్సు, పురుషునికి
క్రీస్తు శిరస్సు, మొత్తం అందరికి కలిపి సంఘానికి మొత్తం కలిపి క్రీస్తు శిరస్సు. అలాగే క్రీస్తుకు దేవుడి శిరస్సు. ఇది క్రమం. కానీ ఆయన దేవుడిని మానేసి ఇక్కడ క్రీస్తుని ఆరాధన చేస్తే ఆ శిరస్సుకు ఉన్నవాడి పరిస్థితి ఏంటి? క్రమం. అపోస్తలులు కూడా అదే బోధించారు, ఆ క్రమమైన పద్ధతిలోనే వాళ్ళు తండ్రి అయిన దేవుని ఆరాధన చేశారు. ఇప్పుడు చదవండి. ఎంత అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఒక కాలం వస్తుంది, ఆ కాలం మందు క్రైస్తవ కాలం ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్మము, మీరు తెలియని దానిని ఆరాధించేవారు, తెలియని దాన్ని మేము తెలిసిన దానిని ఆరాధించేవారము, మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తారు. రక్షణ యూదుల నుండి కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించేవారు తండ్రిని అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెను. నేను ఇది యేసుక్రీస్తుని నొక్కి చెప్తున్నాడు. తన్ను ఆరాధించేవారు అంటే తండ్రిని ఆరాధించేవారు, మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారము అంటే యెరూషలేములో ప్రతి ఏటా యేసుక్రీస్తు ఆరాధనకు వెళ్ళాడు. అందుకే మేము అంటున్నాడు. తన్ను ఆరాధించేవారు అంటే ఆరాధన చేసింది ఎవరిని? తన్ను ఆరాధించేవారు ఆరాధన చేసేది ఎవరిని? యెహోవాను. కాబట్టి తండ్రి ఎలాంటి వారిని కోరుతున్నాడు అంట? ఆత్మతో సత్యంతో యథార్థంగా ఆరాధించేవారిని కోరుతున్నాడు దేవుడు, ఆత్మ కనుక. ఇప్పుడు ఈ కాలంలో ఉన్న పరిస్థితిని యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఈ కాలంలో క్రైస్తవుల కాలంలో లేదా క్రీస్తు కాలంలో ఎలా ఆరాధించాలంట? ఆత్మతో సత్యంతో ఆరాధన చేయాలి, ఆత్మతో జరిగించాలి. ఈ కాలం కోసం యేసుక్రీస్తు చెప్తున్నాడు. తన్ను ఆరాధించేవారు అలాంటి వారు కావాలని తండ్రి కోరుతున్నాడు అని చెప్తున్నాడు. కానీ నన్ను ఆరాధించే వాళ్ళు అలాంటి వారు కావాలంటున్నాడా యేసుక్రీస్తు? యేసుక్రీస్తు తండ్రిని ఆరాధిస్తుంటే, అది అపోస్తలులు తండ్రిని ఆరాధించారు. మనము ఎవరిని ఆరాధించాలి? తండ్రిని ఆరాధించాలి. ఆ క్రమం మారలేదు, అపోస్తలులు మార్చి చెప్పలేదు. కాబట్టి మన ఆరాధ దైవము ఒక్కడే, ఆయన యెహోవా.